కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు. ఏయ్ నువ్వు మనిషివా కుక్కవారా? కుక్కను చూసి నేర్చుకోరా, దానికున్న విశ్వాసం నీకు లేదు. ఇలా చాలానే ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటుంటాం మనం. ఇంకొంతమంది ఉంటారు, కుక్కలను చూస్తే ఛీ కుక్కలా, బాబోయ్ గలీజ్ స్మెల్ వచ్చేస్తుంది వాటి దగ్గర, డర్టీ అవి, అగ్లీ అవి, రోత పెంటలల్లో తిరుగుతుంటాయి, దాన్ని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది, పిచ్చి కుక్కలు అవి. అవును పిచ్చి కుక్కలే, కానీ 100% బెటర్ దెన్ హ్యూమన్ బీయింగ్స్. మనకి ఫీలింగ్స్ ఉంటాయి, వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. మన ఫీలింగ్స్ అవసరాన్ని బట్టి మారుతుంటాయి, కానీ వాటి ఫీలింగ్స్ జెన్యూన్గా ఉంటాయి. వాటికి తెలిసింది ఒకటే ఒకటి, వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి, లాయల్గా ఉండాలి, విశ్వాసం చూపించాలి, అంతే. ఇప్పుడు ఇదంతా సోది ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, రీసెంట్గా ఒక వీడియో చూసాను నేను. ఒక అమ్మాయి వాళ్ళ గోడ కానుకొని ఒక స్ట్రీట్ డాగ్ పడుకొని ఉంది, చిన్నది. దాన్ని కాళ్ళు పట్టుకొని కొట్టి కొట్టి చంపేసింది. అంత కోపం ఎందుకు వస్తుంది అసలు స్ట్రీట్ డాగ్స్ని చూస్తే? అంటే మీ బిల్డింగ్ కానీ పడుకుంటే అంత మీ బిల్డింగ్కి ఏమన్నా అంటేసిపోతుందా, లేకపోతే ఏమన్నా అయిపోతుందా మీ బిల్డింగ్కి? ఎందుకు అర్థం చేసుకోరు? ఇంత సమ్మర్లో మనమే తట్టుకోలేకపోతున్నాం యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్. వాటికి ఏం తెలుసని? వాటికి ఏమన్నా ఇల్లు ఉందా, లేకపోతే ఎవరైనా పెంచుకుంటున్నారా? స్ట్రీట్ డాగ్స్ని ఎవరైనా పెంచుకుంటారా? ఇంకా అది పెంచుకోవడం విషయం అయితే ఇక చెప్పనవసరం లేదు, అసలు దగ్గరికే రానివ్వం మనము. వాటికి ఫుడ్ పెట్టాం, ఎలాగో వాటర్ పెట్టాం. అట్లీస్ట్ అవి మన ఇంటి దగ్గర వచ్చి పడుకుంటే ఎందుకు అట్లా అంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కటి చెప్తున్నా, ఒక్కసారి మీ వీధిలో కనిపించే ఒక డాగ్కి ఒక 2 days అన్నం పెట్టి చూడండి గైస్. అది 3rd day మీరు అడగకపోయినా, మీరు ఎక్కడన్నా ఫోన్ మాట్లాడుకుంటూ తిరుగుతుంటే, మీరు నైట్లో ఎక్కడికన్నా వెళ్ళేసి వస్తుంటే మీ చుట్టే తిరుగుతుంది అది. మీరు ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది, అంత లాయల్గా ఉంటుంది. వేరే వీధి కుక్కలని మీ పైకి కూడా రానియదు అది. మరి మీకు ఎందుకు అర్థం కాదు దాని లాయల్టీ? ఈ వీడియో నేను చేసిన దానికి ఒకటే రీజన్ అండి, దీనివల్ల కొంతమందన్నా వాటిని కాపాడుతారని, వాటికి ఫుడ్ పెడతారని కోరుకుంటున్నా. అది మీ కార్ దగ్గరకు వచ్చి పడుకున్నా యాక్సెప్ట్ చేయండి, ఏమవుతుంది?